చేశారు. టీడీపీలో చేరారు. నేనేమంటున్నానంటే గత 8-9 నెలలుగా జరుగుతున్న క్రియను చూస్తే ఇప్పుడు దీనిలో అక్రమాలు జరగలేదనో, లేకపోతే నిగ్గు తేల్చాలంటున్నాం. అది రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మనందరం ఏమంటున్నామంటే ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాలి. ఏం జరిగినా నిగ్గు తేల్చాలి. దోషులు ఎవరో శిక్షించాలి. కాదని ఎవరో. కానీ ఒక 4-5 ఇప్పటిదాకా కుంభకోణాలు బయట తీస్తామని చెప్పి ఇప్పుడు కూటమి నాయకులు చాలా ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా రుజువు కాలేదు కదా అని నేను అనుకుంటాను. ఉదాహరణకు మనకు నాదెళ్ల మనోహర్ గారు మొట్టమొదటిగా ఆయన ఏది పౌర సరఫరాల మంత్రి కాగా నేను బాగా హల్చల్ చేశాను. అసలు నిజంగా చెప్పాలని చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దూకుడుగా ఉంటారా ఈయన అని చెప్పి. చివరికి కాకినాడ రేవుకాడ 2 వ్యాసాలు రాశాను. కాకినాడ రేవుకాడ ఏం జరిగింది అంటే మొత్తం రేట్లు బియ్యమని పోతున్నాయి, అయిపోయింది, సీల్ ద షీప్ అని అని మన పవన్ కళ్యాణ్ గారు ఏమైంది చూసాం. నేనేమంటున్నానంటే అసలు ఈ పౌర సరఫరాల శాఖ కింద ఉన్న వ్యాన్ల కుప్పం నుంచి మొదలుకొని, కర్నూలు నుంచి మొదలుకొని కాకినాడ రేవు దాకా ఎట్లా చేసి దీని మీద ఎంక్వైరీ చేయమని నేను ఆ వ్యాసంలో కోరాను. ఎందుకంటే ఇప్పుడు బతగాది మీదేయడం కాదు, నిజంగానే అది జరిగితే రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుంటే అప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంటే ఇప్పుడు ఆరోపణ చేసి లేకుంటే కాకినాడ షిప్ పట్టుకొని తర్వాత వెళ్ళిపోయింది అనుకోండి, ఇవన్నీ చేసి నెలలు అవుతున్నాయి కదా. ఇప్పటికా మరి సివిల్ సప్లైస్ లో ప్రక్షాళన జరిగిందా? సివిల్ సప్లైస్ ఆ షిప్ లో ఉన్న బియ్యం నిజంగానే అది తేలిందా? ఒక్క మాట అంటే కొండని తవ్వి ఎలకనైనా పట్టారా అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు కుంభకోణం బయట పెట్టారు. ఆ తర్వాత ఏమైంది, అది పోయింది. తిరుపతి లడ్డు వివాదం. తిరుపతి లడ్డు వివాదం కూడా చెప్పిన ఏ ముఖ్యమంత్రి కూడా అక్కడ కట్టెబట్టుకొని ఒక వాచ్మెన్ లాగా డ్యూటీ చేయడు. నెయ్యి కల్తీ గురించి రకరకాలుగా మాట్లాడింది కదా. నేను ఆ మాటలు మళ్ళీ ఉటర్నికి కలుపుకోలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ ఒకరి నుంచి ఎవరు మాట్లాడింది కదా. మరి నెయ్యి కల్తీ వివాదం తేలిందా? చివరికి ఏమైంది అంటే గత 3 సార్లు అదే ట్రస్ట్ బోర్డు లో ఉన్న ఒక ఆయన, వైసీపీలో ఆయనే, అసలు టీడీపీలో ఆయనే, ఎప్పుడైనా మెంబర్ గా ఉన్న ఆయనే ఫ్రీగా నెయ్యి సప్లై చేసిన తేలింది కదా. మరి దాన్ని కూడా కొండందవి వెలుకని పట్టుకోలే కదా. జగన్మోహన్ రెడ్డి మీద పతనం చేద్దాం చాలా ఉంది. విధ్వంస పాలన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు చేసిన పాలనలో 3 రాజధానులు, పోలవరం కట్టకపోవడం, దీని మీద నేను స్పష్టంగా ఉన్నా. అప్పుడైనా ఇప్పుడైనా అంటున్నాను. ఆయన మంచి పనులు చేసి మెచ్చుకున్నా. బ్రహ్మాండంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది అన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తుంది తప్పనిసరి. నేనేమంటే అంశాల వారి మద్దతు, అంశాల వారి విమర్శ అనుకుంటే సివిల్ సప్లై కుంభకోణం మీద ఏం చేశారు, రెండోది లడ్డు వివాదం ఏమైంది, మూడోది ఇంతకుముందు మన మిత్రులు జ్ఞాపకం చేశారు ఏది మన ఏపీ టెక్ ఏదైతే మనకు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా, ఆ విషయంలో కూడా ఏమైంది, ఇప్పటిదాకా ఏం పట్టుకోలేదు కదా, ఏం జరిగింది ఏం చెప్తలేదు కదా. అంటే 3 కుంభకోణాల నుంచి బయట పెట్టి నిజంగా బయటపడాల్సిందే. సివిల్ సప్లై పట్టుకోవాల్సిందే. తిరుపతి నెయ్యి కల్తీలో ఉంటే తప్పనిసరి పట్టుకోవాల్సిందే. ఈ 3 మీద ఏం తేల్చకుండా 4వది మొదలు పెట్టారు. ఇందులో 2 ఒక అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి ఏంటంటే, అంటే రామ్మోహన్ గారు అంటే మామూలుగా రాజ్యాంగంలో అలా రూల్ ఏమైనా ఉందా అండి? అంతకు ముందు ఏమన్నా ఉంటే దాన్ని పట్టుకున్న తర్వాత ఇంకోటి ఏమైనా బయటికి తీయాలని అలా రూల్ ఏమైనా ఉందా సార్? అంటే నాకు తెలియదు. కాదండి, ఇప్పుడు కాదు 8-9 నెలల ఇది రూల్ కాదండి. ఆరోపణ చేయడంత మాత్రాన ఇప్పుడు సివిల్ సప్లైస్ సక్రమంగా నడుస్తుందా చెప్పండి. సివిల్ సప్లైస్ లో మన నాదెళ్ల మనోహర్ గారు ఆరోపించారు కదా గత ప్రభుత్వంలో జరిగిందని. ఈ 9 నెలల నుంచి మరి సక్రమంగానే పోతున్నాయా ఆ వెహికల్స్? నేను ఒకటే అన్నా, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో వేరే విధానం ఉంది. సివిల్ సప్లైస్ విధానం ఏంటంటే మీకు ప్రభుత్వ వాహనాలలోనే ఆకుపచ్చ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఇటు ఆ ఫోటోలు వేసుకొని చేశారు కదా, అవే పార్టీ రంగులతో పోయినాయి కదా. మరి ఆ వ్యాన్లు, ఆ వెహికల్లు ఎక్కడి నుంచి కుప్పం నుంచి కాకినాడ దాకా ఎట్లా వచ్చినాయి? ఒక జిల్లా దాటిన తర్వాత ఎట్లా అనుమతించారు వాటిని? ఆ జిల్లాలో ఆ మండలాల్లో సప్లై చేయాల్సిన వాటిని సప్లై జరిగింది అనుకోండి, కానీ 8 నెలలు తేల్చాలా అంటుందండి. ఇక్కడ అయినాక ఒకటి పట్టుకోవాలని ఏం లేదు. అది తేల్చాలా లేదా నెంబర్ 1. మన లడ్డు కల్తీ కేసులో కూడా ఇప్పటి వరకు ఏం చేశారు? పోయింది కదా, సుప్రీంకోర్టు దాకా పోయింది. ప్రజల మనోభావాలు దెబ్బతీశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. మీ రాజకీయం కోసం తిరుపతి లడ్డును బదనాం చేశారు. దాని పేటెంట్ బ్రహ్మాండమైన పేరున్నదాన్ని నాశనం చేశారు. ఇప్పుడు అది దాన్ని ఏం పట్టుకోలే కదా. మూడోది కూడా చెప్తాను, ఇప్పుడు ఏదైతే ఫైబర్ నెట్ ఉందో దాని మీద కూడా ఏం పట్టుకోలేదు కదా. పట్టుకున్న తర్వాత ఏమంటలేదు. 4వది ఖచ్చితంగా ఈ పెద్దది అంటున్నాను, అన్నిటికంటే పెద్దది. లావు కృష్ణదేవరాయ గారితో ఏకీపిస్తున్నాను నేను. పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. ఇప్పుడు విడుదల రాజుని దానికి ఆరోపణ చేసిన దానికి ఈయన కౌంటర్ ఇచ్చుకుంటూ ఇద్దరు చూశాను నేను సమగ్ర సమాచారంతో వచ్చాను. ఆ ఇద్దరు చేసిన ఏంటి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా దానిలో నాకు ఖచ్చితంగా అనుమానం ఉన్నట్టున్నాను. ఏమంటున్నానంటే రంగమే నడిపింది లిక్కర్ షాపులు భాగంగా చేస్తున్నామని ఇంకోటి రామ్మోహన్ గారు, గత ప్రభుత్వం మీద ఏమన్నా మాయన మచ్చేదన్నా ఉంది అంటే డిజిటల్ పేమెంట్ల చుట్టూ దేశం మొత్తం వెళ్తుంటే డిజిటల్ పేమెంట్ని ఆపేసి మరి గతంలో మరి లేవు.
కాబట్టి అందరూ కూడా అనుమానించాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలు కూడా కాదంటారా? సార్ మూడు కుంభాగాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే వాటి మీద ఎంక్వైరీ చేయండి. ఎందుకు తెలిసాడు ఇప్పటిదాకా 9 ఏళ్ళు ఎందుకు ఇది తెలుసు అనుకుంటూనే నేను అంటే ఇది కూడా తెలుసానంటున్నా. దీనిలో ప్రధానంగా నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, డిజిటల్ పేమెంట్ లో ప్రపంచం అంతా నేను ముందున్నది. వాళ్ళ మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా వీళ్ళ ముందున్నది డిజిటల్ పేమెంట్ లో. ఆఖరికి మొక్కజొన్న కంకులు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న కూరగాయలు తీసుకుంటే డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం, 10 రూపాయలు 5 రూపాయలు కూడా. దీన్ని ఎందుకు చేయలేదని ఆరోపణ ఖచ్చితంగా అడగవలసింది అంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే దీని మీద పెట్టుకొని ఇప్పుడు డిజిటల్ రీడర్లు ఏమైనా మారినాయా? 9 ఏళ్ళైంది కదా, మరి మద్యం షాపుల విధానం మారింది ఏమైంది? ప్రభుత్వ షాపు తీసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్లై చెప్పారు అంతే. కానీ ఇక్కడ మరి సప్లై చేసేవాళ్ళు వాడే ఉన్నారు కదా, ఇప్పుడైతే అప్పుడు ఉండే కదా సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు జరిగేట తతకం అదే కదా, మరి ఏం మార్పు తెచ్చినట్టు అంటున్నాను నేను. గతంలో తప్పు జరిగినప్పుడు డిజిటల్ పేమెంట్ సక్రమంగా జరుగుతున్నాయి, మేము ఇది చేస్తున్నాం పారదర్శకంగా, మీరు ఏం చేసిండ్రు అని అడగవచ్చు కదా అంటున్నాం. అందులో రెండు జరిగినాయి. ఒకటేమో డిజిటల్ పేమెంట్ ఎందుకు కాలేదు, ప్రభుత్వ షాపులే కదా, ప్రభుత్వ షాపులు అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే పనిచేసింది కదా, మరి వాళ్ళలో ఒక్క షాపులోనైనా ఆ తేడాను గట్టిగా ప్రకటించవచ్చు కదా అన్న. ఇప్పుడు ఒక షాపు అన్నం ఉడికిందా లేదంటే మొత్తం అన్నం అంతా ఫిజికల్స్ అవసరం లేదు, ఒక మెతుకు చాలు కదా. ఒక షాపులో డిజిటల్ పేమెంట్స్ ఏమైనా ఇవేమైనా ఎటుపోయినా తెలుసుకుందాం, నష్టం ఉంది అంటున్నాను. 1800 కోట్ల కుంభకోణం, 2000 కోట్ల కుంభకోణం అంటున్నారు, తక్కువది కాదంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం అన్నిటికంటే పెద్దది అవుతుంది. సివిల్ సప్లైస్ కన్నా కానీ ఇవన్నిటికంటే పెద్దది అవుతుంది. రాజకీయ ఆరోపణలు కాదు మనకు కావాల్సింది, ప్రజలకు నమ్మకం కలిగించాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో ఈ మార్పులు వచ్చినాయి, ఈ పనిలో ఈ మార్పులు తీసుకొస్తున్నారు. నిజంగా చెప్పానంటే అంతకంటే ఎక్కువ తాగుతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. లిక్కర్ పెరిగింది, మీరు లెక్క తీయండి. అంతకన్నా ముందు తీయండి, ఈ 8 నెలలు తీయండి, పెరిగిందా లేదా? మరి వాళ్ళు తాగుబోతులు తయారు చేసి వీళ్ళు తాగుబోతులు తయారు చేస్తున్నారు. వాళ్ళు మద్య నిషేధం అయిపోతానని వీళ్ళు చెప్పలేదు అంతే. మద్య నిషేధం అయిపోతా అని చెప్పి ఏదైతే తప్పు చేసిందో దాని మీద తీవ్రంగా మనం ఖండించాల్సిందే. కాదు నేను రేట్లు పెంచడము, మనం జనసేన చెప్పినట్టు 25 రూపాయలది 180 రూపాయలకు అమ్మడము, ఇప్పుడు 90 రూపాయలకు తీర్చారు కదా, ఇది మంచి మార్పు అంటున్నాను. నేనేమంటున్నా అంటే లిక్కర్ తాగడం మానిపించడం చాలా కష్టము లక్ష్మణ్ గారు. సుప్రీంకోర్టు 1960s లో ఒక మాట చెప్పింది, 3 బలహీనతలు ఉంటాయి మానవ బలహీనతలు: వ్యభిచారము, జూదము, మద్యపానము. ఇట్లాంటివి నిషేధం సాధ్యం కాదు, నియంత్రించి చేయాలి. మానవ బలహీనతలను నిషేధించి చేయడం సాధ్యం కాదు అన్నది. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్య నిషేధం అనేది, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎన్టీఆర్ గారు చేశారు. ఆ తర్వాత మద్య నిషేధం అమలైంది, కానీ ఏమైంది? ఫెయిల్ అయింది కదా. ఇదే అంతే అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం తక్కువది కాదంటున్నాను నేను. కానీ ఈ లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు ఈ మూడింటి ఉదాహరణ నేను చెప్తున్నాను. మూడిట్లో ఏమి చేయలేదు కనుక ఈ 4వది కూడా చూసుకుంటుందా? కేవలం ఆరోపణ చేయడం సరిపోద్దా, లేకుంటే నిజంగా నేను నిగ్గు తెలిసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్షిస్తారా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈ రాజకీయ పోరాటంలో ప్రజలు బలి కావద్దు కదా, ప్రజలకైతే వాస్తవాలు తెలవాలి కదా అని నేను అంటాను. రైట్. మీ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు చెప్పండి, ఇప్పుడు ఆయన మాట్లాడారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈయన రామ్మోహన్ గారు ఎక్కడ ఉంటారు? ఆయన జుమ్కాల్లో ఉన్నారు సార్, పర్లేదు చెప్పండి. అంటే ఉండేది ఎక్కడ అంటున్నా, ఏపీలోనా తెలంగాణ? ఆయన రెండు ఉంటారు.